ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, ముందుగా హిందూ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఆ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశాన్ని మనం అందరం మీట్ అయ్యామా? అంటే మీరు కూడా చాలా చోటికి అతిథిగా వెళ్ళే ఉండుంటారు. మంచి సమ్మర్లో పెడుతున్నారు, బట్ చాలా చోట్ల అందరూ కదిలొస్తున్నారు, చిన్న పెద్ద అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా ఇంపార్టెంట్గా సమ్మర్ వెకేషన్లు వదులుకొని మరీ వస్తున్నారు, చూస్తున్నాం. లేదంటే ఊర్లకి ఈ పాటికి బయలుదేరిపోతూ ఉంటారు కదా గురుగారు చాలా వరకు. ఆ ఉద్దేశాన్ని మనం మీట్ అయ్యామా? సక్సెస్ అవుతున్నట్టేనా? అసలు ఎందుకు పెట్టాల్సి వస్తుంది? ఎందుకు ప్రచారం చేసుకోవాల్సి వస్తుంది? సుమారు 100 సంవత్సరాల క్రితము రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అనేటటువంటి సంస్థను స్థాపించినటువంటి వారు పరమ పూజనీయ డాక్టర్ జీ అని ముద్దుగా పిలుచుకునేటటువంటి డాక్టర్ కేశవరాం బలీపంత్ ఎడ్గేవార్ అనేటటువంటి మహానుభావులు 100 సంవత్సరాల క్రితము అంటే 1925వ సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనేటటువంటి సంస్థను తాను ముఖ్యుడిగా ఉంటూ తనతో పాటు ఒక నలుగురితో మాత్రమే ప్రారంభమైనటువంటి సంస్థ ఇది. ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. వారు అప్పుడు చేసినటువంటి ఆ సంస్థను స్థాపించిన ఉద్దేశ్యం ఏమిటి అంటే ధర్మరక్షణ, దేశ రక్షణ, ఈ రెండిటిని వారు మూలభూత విషయాలుగా ఉంచుకొని ఈ సంస్థను స్థాపన చేశారు. తర్వాత సంఘ నిర్మాణము అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది. ఈ సంఘ నిర్మాణం అనేటటువంటిది వ్యక్తి నిర్మాణము ద్వారానే సాధ్యమవుతుంది. ఎప్పటి వరకైతే వ్యక్తిలో మార్పు రాదో అప్పటి వరకు సంఘంలో, సమాజంలో, దేశంలో మార్పు వచ్చే అవకాశం లేదు అనేటటువంటి విషయాన్ని వారు గుర్తెరిగి అప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులను బేరీజు వేసుకొని సుదూరమైనటువంటి దృష్టితో వారు ముందు చూపుతో ఒక గొప్పనైనటువంటి సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు జనాలను ఎట్లా పోగు చేయాలి అని అంటే దానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. అదే సంఘ శాఖ అనేటటువంటి పేరిట. సంఘ శాఖ అంటే అందరు కూడా వింటుంటారు, ఆర్ఎస్ఎస్ శాఖలు అని చెబుతూ ఉంటారు. అంటే ఈ శాఖ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఆయా ప్రాంతంలో, ఆయా మా ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ వాళ్ళను అక్కడికి రప్పించేలాగా చేయడము, అక్కడ ఆటలు ఆడించడము. అంటే శారీరక దారుఢ్యం కూడా అవసరం కాబట్టి ఆరోగ్యరీత్యా ఆ శారీరక దారుఢ్యం గురించి ఆటలు ఆడించడము, యోగా, వ్యాయామాలు, ఆసనాలు వేయించడము, ఇట్లా మొత్తం చేసి చిట్ట చివరికి ఒక 5 నిమిషాలు కథలు చెప్పడం. అంటే దేశభక్తి గురించి, దైవభక్తి గురించి, తర్వాత సమాజం గురించి, తర్వాత సమాజంలో బర్నింగ్ ఇష్యూస్ అంటాం మనం. సో ప్రస్తుతం నడుస్తున్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ ఏమున్నాయి, ఎక్కడెక్కడ దేశంలో ఏ మూలలో ఏమేం జరుగుతుంది, అలా జరగడానికి కారణం ఏంటి, దానికి మన పాత్ర ఏంటి, మనం పోషించాల్సినటువంటి పాత్ర ఏంటి, ఈ రకమైనటువంటి విషయాలన్నీ కూడా ఆ రకంగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చిట్ట చివరిన ఒక కాలాంశం తీసుకొని చెప్పాలనుకున్నటువంటి విషయాలను ఆ శాఖలో ఆ రకంగా వారికి చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో అప్పుడు ఈ పిల్లలను పోగు చేయాలి అని అంటే ప్రచారకులు అనేటటువంటి వాళ్ళు ఉండేవారు. సంఘ ప్రచారకులు అని అంటారు. ప్రచారకులు అంటే వీరు బ్రహ్మచారులు. అంటే వివాహం అనేటటువంటిది ఉండదు. ఇప్పుడు ఎట్లయితే మఠాలు, పీఠాలను అధిరోహించినటువంటి సన్యాసులు ఎట్లాగైతే ఉంటారో, బ్రహ్మచారులుగా ఉంటారో, అట్లాగే ఈ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క వ్యవస్థను వ్యాప్తి చేయడానికి ప్రచారకులు అనేటటువంటి వ్యక్తులను వారు నియామకం చేసుకున్నారనమాట. వారు జీవితాంతము కూడా పెళ్లి లేకుండా ఆజన్మ బ్రహ్మచారులుగా ఉంటూ వారి యొక్క ఏకైక మోటో ఒకటే, వాళ్ళ ఉద్దేశ్యము దేశం కొరకు, ధర్మం కొరకు వ్యక్తి నిర్మాణం చేయాలి, వ్యక్తుల్లో మార్పు తీసుకురావాలి. అట్లాగా ఉదయాన్నే 10 మంది పిల్లలు వస్తున్నారు అంటే మళ్ళీ మరుసటి రోజు వాళ్ళు మిస్ కాకుండా రోజు ఉదయాన్నే గంట ముందే వాళ్ళ ప్రతి వ్యక్తి అబ్బాయి ఇంటికి వెళ్ళి ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి ముఖ్య శిక్షక్ అనేటటువంటి పేరిట ఒక నాయకుని నియమిస్తారనమాట. ఆ ముఖ్య శిక్షక్ లీడర్ ఆఫ్ ద శాఖ అన్నట్టు ముఖ్య శిక్షక్ అంటే. సో ఆ ముఖ్య శిక్షక్ ఏం చెప్తాడో అదే చేయాలి. అది దేశానికి ప్రధానమంత్రి అయినా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, పెద్ద వ్యాపారవేత్త అయినా, ఎవరైనా అయి ఉండొచ్చు కాక, ఆ శాఖలో ఎవరు అడుగు పెట్టినా కూడా కుల వర్గ భేదాలు లేకుండా, వయస్సు తారతమ్యాలు లేకుండా, హోదాల ప్రస్తావన లేకుండా
ముఖ్య శిక్షకి ఏం చెప్తారో అది చేస్తూ వెళ్ళాలి. ప్యూర్‌గా ఆయన ఆదేశాన్ని పాటించాలి. ఆయన ఆదేశాన్ని ఎవరు మీరడానికి వీలు లేదు. సంఘంలో ఉన్నటువంటి నియమం అన్నమాట. ఆ రకంగా ఇంటింటికి వెళ్ళి ఆ పిల్లలను పోగు నెక్స్ట్ డే చేసి వస్తున్నారా వాళ్ళ లేదా? పేరెంట్స్‌ని కలిసి మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళని పిలిచి ఆ రకంగా కుటుంబానికి టచ్‌లో ఉండేటటువంటి వాళ్ళు. వ్యక్తిగతంగా కుటుంబానికి వెళ్ళి వాళ్ళ యొక్క బాగోగులు మాట్లాడి ఆ పిల్లలను మళ్ళీ యథావిధిగా శాఖలో ఉండే మాదిరిగా చేసి అట్లాగా ఆ వ్యక్తి పెరుగుతూ ఒక యుక్త వయస్సు వచ్చేసరికి దేశం గురించి, ధర్మం గురించిన సంపూర్ణ అవగాహన కలిగి వాడు తన వ్యక్తిగత చదువుతో పాటు, వ్యక్తిగత కుటుంబంతో పాటు, ఉద్యోగ వ్యాపారంతో పాటు సమానంగా దేశం కొరకు, ధర్మం కొరకు, సమాజం కొరకు కూడా ఆలోచించేటటువంటి ఒక మానసిక స్థితిని పదిలంగా చేసేటటువంటి వ్యవస్థ ఆ సంఘ శాఖ అనేటటువంటిది. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల లోపల అప్పుడు జరిగినంతగా సంఘ శాఖలు ఎక్కువగా జరిపేటటువంటి అవకాశం లేదు. కారణం ఏమిటి అంటే ఈ ఉరుకు పరుగుల జీవితం లోపల ఈ హర్రీ బర్రీ జీవితంలో అంత సమయాన్ని కేటాయించి ఉండేటటువంటి అవకాశం లేదు. ఉన్న పిల్లలందరూ హాస్టళ్ళకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి పిల్లల్ని పట్టుకొచ్చి శాఖ నడిపేటటువంటి అవకాశం లేదు. చాలా తక్కువ సంఖ్యతో తక్కువ ప్రదేశాల్లో జరిగేటటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇక ప్రచారకులు అని చెప్పాం. ప్రచారకులు ఒకప్పుడు దండిగా ఉండేటటువంటి వాళ్ళు. ఎక్కడ కావాల్సి ఏ ప్రాంతంలో కావాల్సి ఆ ప్రాంతంలో వెళ్ళి వాళ్ళని పంపించడము, అక్కడ ఉన్న పరిస్థితులను చక్కదిద్దడము, వాళ్ళ యొక్క ఉద్దేశ్యం ఏముందో అక్కడ పరిపూర్ణం చేయడం అట్లా జరిగేది. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో జీవితాన్ని త్యాగం చేసి సంపూర్ణ సమయాన్ని కేటాయించి ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటూ సంపూర్ణంగా సంఘ ప్రచారకగా సేవ చేసేటటువంటి వాళ్ళ సంఖ్య కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది. అంటే కార్యక్రమాలు జరుగుతున్నాయి, మొక్కుబడిగా జరుగుతున్నాయి. అంటే ఈరోజు రేపు ఏమైపోయింది, ధర్మము అంటే ఇప్పుడున్న యువత లోపల హనుమాన్ జయంతి వస్తే వాళ్లకు హిందూ ధర్మం గుర్తొస్తుంది. శ్రీరామనవమి వచ్చిందంటేనే హిందూ ధర్మం గుర్తొస్తుంది. ఆ హిందూ ధర్మం కూడా ఎప్పటి వరకు ఉంటుంది వీళ్ళలో అంటే డీజే శబ్దం ఉండి ఏదైతే ర్యాలీ శోభాయాత్ర అని పిలుస్తాం, ఆ ర్యాలీ డీజే సౌండ్ ఉన్నంత వరకు, ర్యాలీ ఉన్నంత వరకు ఆ 2 గంటల పాటు మాత్రమే వీళ్లకు ఆంజనేయ స్వామి గుర్తుకొస్తాడు, హిందూ ధర్మం గుర్తుకొస్తుంది. శ్రీరామనవమి సందర్భం అప్పుడు అంతే. ఇక గణేష్ ఉత్సవాల్లోనైతే మనం చూస్తూనే ఉంటాము ఏ రకమైనటువంటి వికృత చేష్టలతో అక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి. పేరుకు భగవంతుని కూర్చోబెట్టి తప్పతాగి ఎగురులాడుతూ కనీసం హిందూ ధర్మంలో ఉన్నటువంటి కనీస విలువలను పాటించకుండా భయము లేదు, భక్తి లేదు, ఒక ఏమంటారు స్వచ్ఛత, శుభ్రత, పరిశుభ్రత అనేటటువంటిది లేదు. అది ఏది లేకుండగా విచ్చలవిడిగా అంటే గణపతి పండుగ అంటేనే తాగుడు పండుగ అనే స్థాయికి ఈరోజు అందరూ కాదు, కొంతమంది చిత్తశుద్ధితో శ్రద్ధాభక్తులతో చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనం ఈ కోవలకి కలుపుకోవాల్సిన అవసరం లేదు. కానీ అత్యధిక శాతం మాత్రము ఇలాగే జరుగుతుంది. గణపతి పండుగ అంటేనే ఈ రకమైనటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. శోభాయాత్రలో కొన్ని పల్లెటూర్లలో గణపతి నిమజ్జనానికి శోభాయాత్ర తీస్తే ఆడవాళ్ళు ఆ శోభాయాత్ర చూడడానికి కూడా భయపడేంత పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో వస్తున్నాయి. అంటే వాళ్ళు తాగి ఎవడు ఏ రకంగా మాట్లాడతాడో, ఏం వ్యవహారం చేస్తాడో తెలియలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవే సత్యాలు ఒప్పుకోవాలా. కొందరు కట్టర్ హిందువులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఈ మాటలు వింటే వాళ్ళకు కోపం వస్తుంది. స్వామీజీ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, మన ధర్మాన్ని ఎత్తి చూపుతున్నారే, పొడుస్తున్నారే అని చెప్పి. కానీ సత్యాలు మనము తెలుసుకోవాలా, సత్యాలు మాట్లాడుకోవాలా. ఆ సత్యాన్ని స్వీకరిస్తేనే మనం సరి చేసుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది. మనం ఏదో ఒక కళ్ళు మూసుకొని వెళితే మన ధర్మము ఇబ్బందుల్లో పడిపోతుంది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పునరుత్తేజం కావాలా, పూర్వ వైభవాన్ని తీసుకొని రావాలా. కాబట్టి పూర్వ వైభవాన్ని తీసుకొని రావాలన్నా మన భారతదేశాన్ని విశ్వగురువు అని పిలిచేటటువంటి వాళ్ళు, అంటే సమస్త ప్రపంచాలకు కూడా జ్ఞానభిక్ష పెట్టినటువంటిది భారతదేశం. పేరులో ఉంది భారత. భా అంటే వెలుగు, జ్ఞానము. వెలుగులో ఉండేటటువంటిది, జ్ఞానంలో ఉండేటటువంటిది, జ్ఞానాన్ని ప్రసరింపజేసేటటువంటిది మన దేశానికి ఉన్నటువంటి పేరే. అలాంటి మన దేశాన్ని మళ్ళీ పూర్వ వైభవ స్థితికి తీసుకురావడానికి అని చెప్పి
ఏదైతే ఉద్దేశ్యంతో ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్థాపించబడిందో ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తయిన కారణంగా ఇది ఒక ఉత్సాహం. అంటే మన ఇంట్లో పెళ్ళి ఇతరత్ర శుభకార్యం పెట్టుకున్నప్పుడు ఎట్లాగైతే ఒక వారం రోజులు ముందు వారం రోజుల తర్వాత ఉత్సాహంగా మనం కార్యక్రమాలను ఎంత ద్విగుణీకృతమైనటువంటి సంతోషంతో మనం జరుపుకుంటామో ఇది కూడా సంఘ ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఒక గొప్పనైనటువంటి పండుగ వాతావరణం ఉన్నటువంటి రోజులు ఇవి. కానీ ఈ సమ్మేళనము చేశాము వదిలిపెట్టాము అంటే మన ఊళ్ళల్లో జాతర వారం రోజులు వైభవంగా జరుగుతుంది. జాతరలో నిండుగా జనాలు కనిపిస్తారు. ఆ తర్వాత చూస్తే ఏముంటుంది, ఏమీ ఉండదు. కాబట్టి ఇదేదో జాతర మాదిరిగా వచ్చామా, పాల్గొన్నామా, చేసామా, ఇక అయిపోయింది, చేతులు దులుపుకుందాం, మొత్తం దేశం మొత్తంలో వైభవంగా హిందూ సమ్మేళనాలు జరిగాయి, ఇక మన సంకల్పం నెరవేరింది అని అనుకుంటే అసలుకే ఎసరు వచ్చేస్తుంది. ఇది కొనసాగాలంటే ప్రతి వ్యక్తిలో ఆ బీజం నాటుకోబడాలా, ఆ యొక్క సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉండాలా. ఆ ఉద్దేశ్యంతోనే యావత్ దేశంలో కూడా హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.